హాయ్ ఆల్. సో ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉండాలి మేము ఏదో బర్త్డే పార్టీకి వచ్చామని. ఇవాళ మా వదిన బర్త్డే. కేక్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ దాని మీద పేరు రాపియడం మర్చిపోయాను. సో అందుకే నైఫ్ తీసుకొని అలా పేరు రాసేసాను. మా లడ్డు చాలా ఇష్టంగా వాళ్ళ మమ్మీ కోసం చాలా కష్టపడి అంతా డెకరేట్ చేసి తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ రాసుకొని తీసుకొని వచ్చాడు. సర్ప్రైజ్గా ఇచ్చాడు వాళ్ళ మమ్మీకి. సో చిన్నప్పుడు ఇవన్నీ చూసి నాకు కూడా గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా, ఇలా డాడీ బర్త్డేస్కి మమ్మీ బర్త్డేకి ఇట్లా రాసి ఇచ్చేవాళ్ళము. మీరు ఎంతమంది రాశారో నాకు కమెంట్ చేయండి ఇలా. సో వాళ్ళ మమ్మీ అన్నీ ఓపెన్ చేసి చూస్తుంది. ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది కదా ఇలా కొడుకు మమ్మీ కోసం ఇలా రాసిస్తే. ఈ ఫీలింగ్ నాకు నా పిల్లలు ఎప్పుడు రాసిస్తారు నా కోసం అని వచ్చింది. సో అన్నీ రాసి వాళ్ళ మమ్మీ ఫుల్ హ్యాపీగా చదువుతూ ఉంది. అసలు మేము ఇలా అనుకోలేదు ఇలా సెలబ్రేట్ చేద్దామని. వాడే చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేశాడు. అవన్నీ వెనకాల బ్యానర్ అవన్నీ తెచ్చి పెట్టడం కూడా ఆ వయసుగా చాలా ఎక్కువలేండి. సో అన్నీ డెకరేట్ చేశాడు. తర్వాత ఇంకా కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ తినిపించారు. మా పాప చూడండి పక్క నుంచి చాక్లెట్ తినేస్తుంది. మా అన్న వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతున్నాడు. మా అన్న తర్వాత మా మామ, తర్వాత మా అత్త, మా ఆయన అందరూ వచ్చారు. ఇలా ఏదైనా ఒక బర్త్డే పార్టీకి కానీ ఒక పెళ్ళి ఫంక్షన్కి కానీ వెళ్తే ఇలా అటెండెన్స్ ఎంతమంది వేయించుకుంటారో. అటెండెన్స్ అంటే ఏం లేదు, ఇలా కేక్ తినిపించడం కానీ ఫోటో దిగడం కానీ ఇలా ఎంతమంది చేపియాలనుకుంటారో. మీరు కూడా ఇలా ఖచ్చితంగా మీరు అటెండ్ అయినప్పుడు ఇలా ఒక ఫోటో కానీ లేకపోతే ఇలా కేక్ తినిపించడం కానీ మనం వచ్చామని వాళ్ళకి తెలిసేటట్టు చేసేటట్టు పర్సన్ అయితే నాకు కమెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే మేము బార్బిక్యూకి వెళ్ళాము. మా అన్న బర్త్డే. సో ఇలా అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకొని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయేటప్పటికి అందరూ ఫుల్గా తిని అలసిపోయాము. చూడండి మా కొడుకు ఒక్కడే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. తర్వాత ఇంకా మా అన్న బర్త్డే పార్టీ కేక్ కటింగ్ అక్కడే చేద్దామనుకొని అక్కడే చేసేసాము. సో ప్లాన్ చేసి అక్కడే చేపించాము. తర్వాత మా అన్న బర్త్డే కేక్ కట్ చేశాడు. తర్వాత యాజ్ యూజువల్ అందరము వెళ్ళి అటెండెన్స్ వేసాము. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి. ఇది మా వదిన ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ, ఇలా అందరమే కలిసి మా వదిన మా అన్న వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసి తర్వాత తుర్రుమని ఇంటికి వెళ్ళి